ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చక్కని వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్డ, మరి పోయిన సంవత్సరంలో 2025లో మరి ఏ రీతిగా నడుచుకున్నావో మాకైతే తెలియదు, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తన 119 కీర్తన 37వ వాక్యంలో చూస్తే ఇక్కడ దావీదు గారు మాట్లాడే మాట ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయము అన్నమాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము. నీ మార్గములో నడుచుకునుటకు నన్ను బ్రతికించుము అన్నాడు. 2025లో మరి ఏ రీతిగా జీవించావో నాకు తెలీదు దేవుని బిడ్డ. మరి ఈ రీతిగా వ్యర్థంగా చూడొద్దనై చూసేవేమో, వెళ్ళొద్దన గాడికి వెళ్ళేవేమో, చేయొద్దనై చేసేవేమో దేవుని బిడ్డ. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవేమో, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నావేమో. మరి వాక్యాన్ని బట్టి చూస్తే మరి దావీదు గారు అంటున్నారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయము అన్నాడు. మరి ఈ సంవత్సరం ఆ రీతిగా నడుచుకుంటావా? వ్యర్థమైన వాటిని చూడకుండా నీవు వాటిని విడిచిపెడతావా? దేవునికి లోబడతావా? దేవునికి సాక్షిగా నిలబెడతావా? దేవుని రాకడ కోసం సిద్ధంగా ఉంటావా? ఈ 2026లో దేవుడి ఆశీర్వాదాలు పొందాలంటే వీటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మరి వ్యర్థమైన వాటిని చూడకుండా నువ్వు దేవుడికి భయపడి దేవుడి వైపు చూస్తే దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దీవిస్తాడు. నీలో కోపం, గర్వం, అహంకారం, చెడు ఆలోచనలు, చెడు మాటలు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా జీవించండి. దేవునికి లోబడండి. ఈ 2026లో మీరు అనుకున్నవి జరగాలంటే వీటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవునికి భయపడి దేవునికి లోబడితే కంపల్సరిగా మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. మీరు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని తొలగిపోతుంది.